గత ప్రభుత్వంలో కుంటుపడిన నియోజకవర్గాన్ని బాగు చేయడానికి ఎమ్మెల్యే బోడ ప్రసాద్ చేస్తున్న కృషిని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమోరు ప్రభాకర్ తెలిపారు. ఎమ్మెల్యే బోడ ప్రసాద్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక వైసీపీ చోటామోటా నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిగడప మున్సిపాలిటీ కానూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 10 మాసాలలో ఏ రకమైన అభివృద్ధి జరగలేదని, ఇదంతా ఏదో ఊరికే షోయింగ్ తప్ప ఏం జరగట్లేదని మరి ఇక్కడ చోటామోటా నాయకులు ప్రెస్ మీట్లు గోతుల దగ్గర నుంచి పెట్టారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రాన్నే కాదు, ఈ మున్సిపాలిటీనే కాదు, ప్రతి గ్రామాన్ని కూడా బస్టి పట్టించి విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్లు కానివ్వండి, గ్రామంలో ఉన్న ఆంతరంగిక రోడ్లు కానివ్వండి, మొత్తం కూడా ఒక్క రోడ్డును కూడా అభివృద్ధి చేయకుండా నాశనం చేసి మరి ఒక క్రమ పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ శాసనసభ్యుడు బోడే ప్రసాద్ గారు ఈ నియోజకవర్గంలో మరియు ఈ తాడిగడప మున్సిపాలిటీలో కానూరు గ్రామంలో ఇప్పటికి సుమారుగా 7 కోట్ల రూపాయలు పనులు పూర్తయినాయి. ఇంకా 4 కోట్ల రూపాయలు పనుల్ని జరుగుతున్నాయి. ఇంకొక 6 కోట్ల రూపాయల అంచనాలు కూడా రూపొందించి ఒక క్రమ పద్ధతిలో పని అనేది జరుగుతుంది. ఆ పని అంతా కళ్ళ కనపడలేదు ఈ నాయకులకి. వీళ్ళకి ఎంతసేపు మరి ఆ మెయిన్ రోడ్లో ఏ రోజైతే మొదటి వర్షం పడ్డ రోజు నుంచి కూడా శాసనసభ్యుడు అర్ధరాత్రి దాకా రోడ్డు కాడ ఉండి తెల్లవారులు రోడ్డు మీద నుంచుని మరి గోతుల్ని బుడ్చే విషయంలో కానివ్వండి, డ్రైనేజీ క్లీన్ చేయించే విషయంలో కానివ్వండి, ఈ గ్రామ ప్రజానీకం ప్రతిరోజు చూస్తున్నారు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నాడో. మరి ఈ సోటా నాయకులు, మోటా నాయకులు గత 5 సంవత్సరాల్లో కానివ్వండి, ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఈ గ్రామంలో మేము స్థానికులం అని చెబుతున్నారు. గత 5 సంవత్సరాలలో ఎప్పుడైనా ఎక్కడైనా సమస్య మీదకు వచ్చి పని చేసిన వాడు ఉన్నాడా? ఒక చిన్న డ్రైనేజీని సరిచేసిన వాడు ఉన్నాడా? రోడ్డు గొయ్యి పొడిచిన వాడు ఉన్నాడా? ఈరోజు ఏంటంటే ఏదో ఒకటి వాళ్ళు అబోధ కల్పన కల్పించి మీరు పెట్టే ప్రెస్ మీట్లు, మీరు పెట్టే అన్నీ కూడా ఈ గ్రామ ప్రజానికం, ఈ నియోజకవర్గ ప్రజానికం అనునిత్యం చూస్తూనే ఉన్నారు. మా శాసనసభ్యుడి మీద మీరు ఏదో దుమారం చెప్పాలి అంటే ఆకాశం వెంక చూసి ఉమ్మేసినట్టుగా అది తిరిగి మీ మొఖాన పడ్డట్టే. మీరు ఏ రకమైన అభివృద్ధి కారకులో ఈ నియోజకవర్గంలో ప్రజానికానికి మొత్తానికి తెలుసు. ఈరోజు మీరు వచ్చి గోతులగాడి నుంచి మీరు మీటింగ్ పెడతాం కాదు, మీరు ఏదైనా చేతనైతే మంచి సలహా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలో చెప్పండి. మేము ఈ కార్యక్రమాన్ని ఒక పద్ధతిలో చేస్తానికి డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేస్తున్నాం. రోడ్డు వ్యవస్థకు కూడా కావాల్సిన ప్రణాళికలను రూపొందించి పని మొదలుపెట్టాం. డ్రైనేజీ వ్యవస్థలో అడ్డం వచ్చిన ఇళ్లను కూడా మరి ఆక్రమించిన ఇళ్లను కూడా తొలగించాలంటే మరి మీరు 4 రోజుల నాడు ప్రెస్ మీట్ పెట్టి మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నారు, డ్రైనేజీ మునిగితే మునిగింది, ఈ గ్రామంలో ప్రజానికం ఇబ్బంది పడితే పడ్డారు, ఈ ఇళ్లదారులకు మొత్తానికి ఇల్లేదని మీరే ప్రెస్ మీట్ పెట్టారు. కాలువ తీయొద్దంటారు. మీరు వృద్ధులాశ్రమం దగ్గర ఉన్న మీరు ఎండోమెంట్ ల్యాండ్లో పక్కనే ఓ సనత్ నగరం వరదంతా వచ్చి పడుతుంటే, ఓ పక్కన పొలాలు కానీ ఇళ్ళు కానీ కాలనీలు మునిగిపోతుంటే మరి పొక్కులైన వచ్చి కాలువ తెస్తుంటే నా దాంట్లో నువ్వు బకెట్ పెడతానికి వెళ్ళేదని పొక్కులైన డ్రైవర్లు కొట్టిన ఘనత నీది. ఈ రోజు కూడా మరి ఆ కాలువను కంప్లీట్ చేయనివ్వలేదు. అదొక్కడే కాదు, మరి మెయిన్ రోడ్లో మరి డైరీ పెట్టి పేడ మొత్తం కూడా మరి పక్కన డ్రైన్లోకి వదిలేసి నీ ఇష్టం వచ్చిన నువ్వు చేస్తాను ఆగం. ఎలాంటిదో నువ్వే రోజు పొద్దున్నే వచ్చి చూడు. అదే కాదు, నువ్వేదో మాట్లాడుతున్నావు, శాసనసభ్యుని మాట్లాడితే గౌరవం పెరుగుతుంది అనుకుంటున్నావు. గౌరవం పెరుగుతాం కాదు, నీకున్న గౌరవం కూడా పూర్తిగా పోద్ది. ఏదైనా ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ప్రజానీకం మధ్యలో ఉండి పనిచేసే నాయకుడు బోడే ప్రసాద్ గారు. 87% కంప్లీట్ అయిన సిద్ధార్థ ఫ్లైఓవర్ని 5 సంవత్సరాల్లో మొన్నేలేకపోయారు మీరు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు వారు చేస్తేనే ఆ పని కంప్లీట్ అయింది. ఈరోజు బ్రహ్మాండంగా వెళ్తున్నారు. ఎలవని కూతురు ఫ్లైఓవరు మరి 5 సంవత్సరాల్లో మీరు కంప్లీట్ చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే
ఆ పనిని కంప్లీట్ చేయమంటే ఈరోజు బ్రహ్మాండంగా 50,000 మంది జనాభా అటు ఇటు నడుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంటేనే పూర్తిగా అభివృద్ధి, సంక్షేమం అన్నీ కూడా రెండు సమపాళ్ళల్లో మరి చేసే ప్రభుత్వం ఇది. మీరు అనేటట్టుగా ఏదో అరకొరగా సంక్షేమం ఊరికే పథకాలు ఇచ్చి ఏ రకమైన అభివృద్ధి కూడా గ్రామాల్లో జరగకుండా గ్రామాలన్నిటిని కూడా పూర్తిగా కుట్టుపట్టేటట్టు చేసి నాశనం చేసి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. మీరు ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించండి. మీరు చేసే తప్పులు ఏమిటో మీకే అర్థం అవుతాయి. మీరేదో బూతులు మాట్లాడి మేమేదో బూతులు మాట్లాడుతున్నట్టుగా వక్రీకరించి మాట్లాడతాం. మీరు బూతులు మాట్లాడి మీరు క్షేరంగా నీతులు చెబితే మీ నీతులు వినటానికి ఇక్కడ ప్రజానీకం లేరు. మీ కళ్ళకి కనబడతలేదేమో. ఒక పక్క నుంచి అభివృద్ధి అనేది కానూరులో తాడిగడప మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున జరుగుతూ వస్తుంది. ఒకసారి ఆ అభివృద్ధిని కూడా చూసి వారవలేనప్పుడే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. నోరు దగ్గర పెట్టుకుని ఏ విషయాన్నైనా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు పరిశీలించి మాట్లాడితే మంచిదని తెలియజేస్తున్నాం.